సెక్యులర్ భావాలతో వైసీపీ బయట ఉంది, కాంగ్రెస్ బయట ఉంది. మీరందరూ ఎందుకని కూటమి కాలేకపోతున్నారు? ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని మా ప్రజాపునాది తరిగిపోయింది అనుకున్నాము. మరలా తిరిగి ఆ తప్పు చేయదలుచుకోలేదు. విశాఖ భూములు 99 పైసాకి ఎకరం భూములు టాటాకి వాటి కట్టుబెట్టారు కదా. భూములు ఎందుకు ఉచితంగా ఇవ్వాలి? ప్రజలకు వచ్చే లాభం ఏంటి? రిటైల్ వ్యాపారంలోకి విదేశీ కంపెనీలు రాకూడదు, ఈవెన్ ఆన్లైన్ కూడా అలౌ చేయకూడదు అనేది మా అభిప్రాయం. లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు ఈ రెడ్ బుక్ గోల్ ఏంటి? కోర్టే చెప్పింది కదా, రెడ్ బుక్ పేరుతో భయభ్రాంతులకు గురి చేయబాకండి అనేది. ఎందుకంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ వ్యవహరించే హక్కు ఎవరికి లేదు. జనసేన అధినేతకి వామపక్ష నేతలు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు కొన్నాళ్ళు. ఇప్పుడు అందరూ ఎందుకని దూరంగా ఉన్నారు? ఆయిస్తే పోయి అటు పడ్డట్టు, లెఫ్ట్ నుంచి పోయి రైట్లో పడిపోయి ఇప్పుడు పూర్తిగా ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ లాగా తయారయ్యాడు ఆయన. బీజేపీ వల్ల పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు. బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గర కాబట్టి పవన్ కళ్యాణ్ని ఏదో రకంగా మంచి చేసుకోవాలని సంతృప్తి పరచలు ఉన్నారు. తెలుగుదేశం యొక్క ఇదేమిటంటే అప్పీజ్మెంట్ ఆఫ్ మోడీ అండ్ అమిత్ షా. వీళ్ళని సంతృప్తి పరచడం కోసం వీళ్ళు రాంగ్ స్టెప్. రేపు పొద్దున అది వాళ్ళకే ఎదురు కొట్టుద్ది, తెలుగుదేశానికి ఎదురు కొట్టుద్ది. వెల్కమ్ టు జర్నలిస్ట్ టెలింగ్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం నాతో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. కామ్రేడ్గా ఆయన తిరిగి రెండోసారి కూడాను సిపిఎం పార్టీకి బాధ్యతలు వహిస్తున్నారు. అటు గతంలో ప్రజాశక్తి పత్రిక కూడాను ఆయన ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. జర్నలిస్ట్గా ఒక ఎడిటర్గా ఉండటమే కాకుండా ప్రజల సమస్యల మీద కూడాను నిరంతరం పోరాటం చేసే కామ్రేడు మరియు యోధుడు మన శ్రీనివాసరావు గారు. అంతేకాకుండా తన బాల్యం నుంచి కూడాను వామపక్ష జాలంతో పెరిగిన వ్యక్తి. అంతేకాకుండా ఎస్ఎఫ్ఐతో స్టూడెంట్ విభాగంతో పనిచేసిన అనుభవం కూడా ఆయనతో ఉంది. అలాగే ఆయన న్యాయవాదిగా కూడాను విద్యను అభ్యసించారనేది మన దగ్గర ఉన్న సమాచారం. మొత్తమే కూడాను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనతో పాటు ఈ మధ్యకాలంలో మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భం కూడాను ఆయన ఒక వీడియో విడుదల చేశారు. అవగాహన లేకుండా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసిన సినిమా పైన ఆయన మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున కూడా వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మన స్టూడియోలో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలన పైన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చాలామందికి వికీపీడియాను గూగుల్లో ఎతికితే తప్ప మీలాంటి వ్యక్తుల ఏం డీటెయిల్స్ అనేది తెలవట్లేదు. కొంచెం క్లుప్తంగా ఒక 5 నిమిషాలు ఏదైనా ఎలాగ పెరిగారు, ఎలా వచ్చారు, ఈ వామపక్ష భావజాలం ఎలా వచ్చింది, కమ్యూనిస్ట్గా ఎలా ఎదిగారని. నేను ఇంటర్మీడియట్ చదివింది నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కాలేజీ వామపక్ష భావజాలానికి కేంద్రంగా ఉండేది. ఫ్యాకల్టీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఉండేవి. ఆ టైంలో ఎలక్షన్స్ కూడా ఉండేవి. ఆ క్రమంలో నాకు ఎస్ఎఫ్ఐ తోటి సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే నాకు ఇతర సిపిఐ లేకపోతే ఎంఎల్ గ్రూపుల్లో ఉండే లీడర్స్తో కూడా సంబంధాలు ఉండేవి. అనేక రకాల చర్చలు చేసిన తర్వాత చివరికి ఎస్ఎఫ్ఐ అనేది మేము ఒక టీము, 5-6 టీము ఉండే స్టూడెంట్స్. మేము మంచి యంగ్ కాబట్టి ఆ టీం అందరం మేము కలిసి ఉమ్మడిగా ఎస్ఎఫ్ఐలో పనిచేయాలని నిర్ణయించుకొని వచ్చాము. అది ఎంట్రీ. ఆ తర్వాత విద్యార్థి సమస్యల మీద పనిచేస్తూనే భూ పోరాటాలు, అధిక ధరల మీద ఉద్యమాలు, ఇట్లా గ్రామాల్లో కూడా తిరగటం, పాల్గొవటం. ఒకసారి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే భూ పోరాటంలో పాల్గొని 11 రోజులు జైల్లో కూడా ఉన్నాను. నెల్లూరు జైల్లో అప్పట్లో ఉన్నాను. ఒప్పుకునేదేముంది, ఒప్పుకోకపోయినా 15 రోజులు ఎగ్జామ్ ముందు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ముందు, అప్పుడు అక్కడ ఉన్న జైల్లో కూడా సహకరించాడు పుస్తకాలు చదువుకోవటానికి, లోపల తెప్పించుకొని చదువుకోవటానికి. పరిస్థితులు వేరే ఉండేవి. ఎమర్జెన్సీలో యాక్టివ్ రోల్ తీసుకున్నాం. ఎమర్జెన్సీ అయిన తర్వాత మరలా స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ అన్నీ వచ్చినాయి. ఆ టైంలో అనేక మంది ఇండిపెండెంట్స్ని వాళ్ళని కూడా కలుపుకొని పోటీ చేసేవాళ్ళం. ప్రధానంగా కాంగ్రెస్, ఎస్ఎఫ్ఐ, అప్పుడు పీడిఎస్, అంటే ఇప్పుడు పీడిఎస్, అప్పుడు వేరే పేరుతో కావల్లో ఉండేది, వాళ్ళు ఉండేవాళ్ళం ప్రధానమైన ఫోర్స్గా. మేము కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళం, అందుకని ఎక్కువ దెబ్బలు కూడా తింటుండేవాళ్ళం ఇతరుల చేతుల్లో. సార్, ఆ జోష్ ఎలా ఉండేదండి? ముందు నుంచి కూడా ఆ ఎర్రజెండా చూడగానే ఒక ఎమోషన్లో ఏదైనా బడుగు బలహీన సర్వీస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉండేది కదా. అంటే స్టూడెంట్స్ ఇష్యూస్ మీద ఫస్ట్ టేకప్ చేసేవాళ్ళం. ఆ స్టూడెంట్ ఇష్యూ తీసుకునే క్రమంలోనే ఎంప్లాయీస్ తోటి, ట్రేడ్ యూనియన్స్తో సంబంధాలు వచ్చినాయి. సిపిఎంతో సంబంధాలు, నాకు ఎమర్జెన్సీలోనే సిపిఎంతో సంబంధాలు వచ్చినాయి. నాకు మామూలుగా అయితే పార్టీ సభ్యత్వం అనేది 18 సంవత్సరాలు నిండిన తర్వాత కానీ ఎవరు 17 సంవత్సరాల వయసులో ఒక మామూలు యాక్సిలర్ అంటే సహాయ శాఖలో తీసుకొని 18 ఏళ్ళు రాగానే పూర్తి స్థాయి సభ్యత్వం, ఎమర్జెన్సీ అయిపోవడంతో పూర్తి స్థాయి సభ్యత్వం వచ్చింది. ఆ టైంలో చాలా క్లాసులు కూడా అప్పుడు జక్కా వెంకయ్య గారు, శ్రీహరి గారు, ఇట్లా ట్రేడ్ యూనియన్ లీడర్, పార్టీ లీడర్స్ ఉండేవాళ్ళు.
చాలా క్లాసులు కూడా వచ్చి మాకు చెప్తూ ఉండేవాళ్ళు. అట్లా పొలిటికలైజ్ కూడా అయ్యాం. ఒట్టి ఉద్యమాలకు పరిమితం కాకుండా, స్టూడెంట్ లైఫ్కే పరిమితం కాకుండా, పబ్లిక్ లైఫ్లోకి ఇక డిగ్రీ అయిపోయి నెక్స్ట్ లాలో చేరేటప్పుడు ఇక పూర్తికాలం రావాలని నిర్ణయించుకొని లా చేరాను. సార్ చెప్పండి, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడాను మీ ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. అప్పట్లో 80 సీట్ల వరకు కూడాను వామపక్ష పార్టీలకు వచ్చాయని పెద్ద ఇదిగా ఆరాధించేవారు. నిజంగా కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు కూడా ఎందుకు కనుమరుగైపోయారు భారతదేశంలో? అంటే దీనికి కొన్ని భౌతిక కారణాలు ఉన్నాయి, కొన్ని స్వీయ కారణాలు కూడా ఉన్నాయి. భౌతిక కారణాలకు వస్తే 1991, 92 తర్వాత ప్రపంచవ్యాప్తంగానే సోవియట్ యూనియన్ దెబ్బతిని, సోషలిజం అంటే ఒక ఆకర్షణ తగ్గి, ప్రపంచీకరణ పేరుతోటి అమెరికా ఏకఛత్రాధిపత్యం, అమెరికా పోవటం, అమెరికాలో చదువు, ఉద్యోగాలు ఇలా డాలర్లు వచ్చితే దాంతో కొంతమందికైనా ఒక న్యూ మిడిల్ క్లాస్ ఎమర్జ్ అయింది. ఇండియాలో ఒక న్యూ మిడిల్ క్లాస్ ఎమర్జ్ అయింది. దాంతో అప్పటి వరకు పబ్లిక్ ఎడ్యుకేషన్గా ఉండేది కాస్త ప్రైవేట్ ఎడ్యుకేషన్గా మారింది. ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత కుప్పలు తెప్పలుగా ఇన్స్టిట్యూషన్స్ రావటం, ఇక ర్యాంకులు ఇవి తప్ప, కెరీరిజం ర్యాంకులు తప్ప ఇంకొక ధ్యాస లేకుండా చేశారు. స్టూడెంట్ మూవ్మెంట్ డీపొలిటిజైజ్ చేయటం అనేది అప్పుడు ఒక ఇదిగా సాగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ టైంలో తెలుగు విద్యార్థి సంఘాన్ని రద్దు కూడా చేశాడు, విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని. ఇప్పుడు మరలా తెలుగు విద్యార్థి పెట్టి మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాక మళ్ళీ వాళ్ళకి అవసరమైంది విద్యార్థి సంఘం. అట్లాగే చాలామంది అకాడమిషియన్స్ కూడా విద్యార్థులకు ఎందుకు, మీ సంగతి మీరు చూసుకోండి, మీ చదువు మీరు చూసుకోండి అనేవాళ్ళు. అవకాశాలు కూడా పెరిగినాయి. విదేశీ పెట్టుబడులు ఇవన్నీ రావటం, ప్రైవేటీకరణ రావడంతో క్యాపిటలిజం బాగా ఉధృతి పెరిగింది, క్యాపిటలిజం యొక్క ఉధృతి పెరిగింది. దాంతో దాని మీద కొంచెం భ్రమలు కూడా, కమ్యూనిజం దెబ్బతినటం, క్యాపిటలిజం ఉధృతి పెరగటం, కొంత క్యాష్ ఫ్లో పెరగటం, కొత్త అవకాశాలు రావటం, వీటన్నిటితోటి న్యూ మిడిల్ క్లాస్ ఎవరైతే మనకి కమ్యూనిస్టు ఉద్యమానికి ముందు ఇప్పుడు అనేక మంది నాలాంటి వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉండే ఒక వాతావరణం మారిపోయింది. ఇది ఫిజికల్ అవుట్ సైడ్ ఉన్నటువంటి. అయితే దీనివల్లే మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమం దెబ్బతిందని చెప్పలేము, కానీ ఒక నేపథ్యం ఒకటి లేకుండా పోయింది. రెండో వైపున ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ దీర్ఘకాలం తెలుగుదేశంతోనూ లేకపోతే కాంగ్రెస్తోనూ వీటితో పొత్తులు పెట్టుకొని ఉండే క్రమంలో ఎన్నికలు పరిమితం కాకుండా ఒట్టప్పుడు కూడా వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీతో కలిసిపోతారు తప్ప ఇండిపెండెంట్గా ఉంటారనే ఒక అంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క క్రెడిబిలిటీని దెబ్బ కొట్టడానికి వీటిని ఒక సాగుగా కూడా ఉపయోగించుకున్నారు. వీళ్ళు స్వతంత్రం గెలవరు అంటే రాజకీయాల్లో డబ్బులు విపరీతంగా ప్రవేశించాయి, దానికి వ్యతిరేకంగా మేము డబ్బులు పెట్టము చేయము. డబ్బులు వచ్చిన తర్వాత దాని యొక్క పార్లమెంటరీ ఎలక్షన్స్ యొక్క స్వరూపమే మారిపోయింది. ఎలక్షన్స్ డెమోక్రసీ, అంతకుముందు పాలిటిక్స్లో ఉండేవాళ్ళు బయట వ్యాపారాలు చేసుకొని సంపాదించుకొని రాజకీయాల్లో పెట్టేవాళ్ళు. అవునండి. ఈ న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత బయట సంపాదించుకోవటం వాళ్ళు కాదు, రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవడం పెరిగింది. అంటే రాజకీయం ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ బిజినెస్ కింద రాజకీయం కూడా బిజినెస్గా మారిపోయింది. ఇది కూడా క్యారెక్టర్లో వచ్చినటువంటి చేంజ్. అందువల్ల ఈ కొత్త తరానికి ఏదైనా పదవులో లేకపోతే ఏదైనా కెరీరో తప్ప మనకి ఎందుకు విప్లవాలు రాజకీయాలు అనే ఇది వచ్చింది. ఆ గ్యాప్ కొత్త తరాన్ని ఆకర్షించడంలో మేము సోషలిజం పట్ల ఆకర్షణ తగ్గటం, ప్రపంచీకరణ ఈ ప్రైవేటీకరణ యొక్క ఉధృతి పెరగటం, రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరగటం, ఈ పొత్తులు దానికి ఉండటం వల్ల వీళ్ళు స్వతంత్రంగా గెలవరు అనే ఒక ఇమేజ్ని తీసుకొచ్చి పబ్లిక్ ఒక పర్సెప్షన్, కమ్యూనిస్టులు స్వతంత్రంగా రారు గెలవరు అనే ఒక పర్సెప్షన్లో చేయింది. ఇప్పుడు మేము పోటీ చేసిన చోట కూడా మీరు ఎట్లా గెలవరు కదా, ఎందుకు గెలవం అంటే మీరు డబ్బులు ఇవ్వరు కదా, వాళ్ళతో పోటీ పడలేరు కదా, అంటే ముందు సెక్యులర్ విధానం కదా, ఇది వచ్చింది. అందుకని దీర్ఘకాలం బూర్జువా పార్టీలతో పొత్తులో ఉండటం కూడా ఎఫెక్ట్ ఇచ్చింది. సార్ ఒకటి చెప్పండి, మొత్తమే కూడా నార్త్ ఇండియాలో అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్ విభాగాలు కానీ అవి కానీ. అటు దక్షిణాది రాష్ట్రాలు వచ్చేప్పటికి ఇటు ఒక కామ్రేడ్ అనేది స్టైల్ వేరేగా ఉంటుంది. అయితే నార్త్ ఇండియాలో ఇప్పుడు ఇంకా సిపిఎం యాక్టివిటీస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా చాలాసార్లు కూడా ఆందోళన చేస్తున్నారు. అంటే నార్త్ ఇండియాలో అంటే ప్రధానంగా ఢిల్లీ జేఎన్యూలో మొదటి నుంచి కూడా వామపక్ష రాజకీయాలకి ఒక కేంద్రంగా ఉంది. ఎస్ఎఫ్ఐ బాగా యాక్టివ్. అక్కడి నుంచే సీతారాం యేచూరి, ప్రకాష్ కరెట్ ఇలాంటి లీడర్స్ కూడా అక్కడి నుంచే వచ్చారు. దాన్ని ఏదో రకంగా దెబ్బ కొట్టి క్యాప్చర్ చేసుకోవాలని గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉంది. బాగా ప్రయత్నం చేసింది. నిర్బంధం లేకపోతే యాక్షన్లు తీసుకోవడం, వీసీలని పెట్టి ఉపయోగించి చేయటం, ఎన్ని చేసినా వాళ్ళు ఫైనల్గా ఇప్పుడు లెఫ్ట్ మూవ్మెంట్ని డిఫీట్ చేయలేకపోయారు. అది మెయిన్ ఇది. దాంతోపాటు హిమాచల్ యూనివర్సిటీ
అలాగే మన బొంబాయి సెంట్రల్ యూనివర్సిటీలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇటువంటి కొన్ని యూనివర్సిటీ కేంద్రాల్లో ఎస్ఎఫ్ఐ ఇప్పటికి కూడా ఈవెన్ గుజరాత్ లాంటి చోట బీజేపీ ఉధృతున్న చోట కూడా ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీలో కొన్నిట్లో ప్రభావం కలిగి ఉన్నది. మధ్యప్రదేశ్ భోపాలు ఇక్కడ కానీ ప్రభావం కలిగి ఉన్నది. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పుడు అంటే ఒక 10 సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈరోజు తిరిగి స్టూడెంట్ మూవ్మెంట్ రివైవ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది యూనివర్సిటీల్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. అంటే పరిస్థితిలో వచ్చిన మార్పు ఇందా నేను ఏదైతే చెప్పానో ఆ పరిస్థితి మారుతున్నది. ఇప్పుడు అట్రాక్షన్ తగ్గింది. అప్పుడు సోషలిజం మీద అట్రాక్షన్ తగ్గితే ఇప్పుడు క్యాపిటలిజం మీద అట్రాక్షన్ తగ్గుతున్నది. అందుకని ప్రత్యామ్నాయం కావాలి. దానివల్ల ఇప్పుడు అమెరికాలో చూస్తే మనకి లేటెస్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ కొలంబియా యూనివర్సిటీలో కానీ ఇది మన న్యూయార్క్లో కానీ స్టూడెంట్సే తిరుగుబాటు చేసి పాలిస్తీనా ఈ విషయంలో వీటన్నిటిలో రోడ్డు మీదకి రావడం, ఫ్యాకల్టీ నిలబడటం. న్యూయార్క్ సిటీ మేయర్గా మమ్దాని అని చెప్పి సోషలిస్ట్ డెమోక్రటిక్ అభ్యర్థి అయినా ట్రంప్ అయితే అతను కమ్యూనిస్ట్ అని కూడా తిట్టాడు. కమ్యూనిస్ట్ని కూడా తిట్టాడు. కమ్యూనిస్ట్ అన్న కూడా తిట్టే అమెరికాలో సోషలిస్ట్. ఎందుకంటే యాంటీ కార్పొరేట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే 2 ధోరణులు కనిపిస్తున్నాయి. కార్పొరేట్లకు వ్యతిరేకంగా ప్రభావం కదలిక కనిపిస్తుంది బాగా ఉధృతంగా పోరాటాలు అవి. రెండవది కార్పొరేట్లో ప్రజా ఉద్యమాలు అణచడం కూడా కనిపిస్తున్నది. మోడీ లాంటి వాళ్ళు, ట్రంప్ లాంటి వాళ్ళు నిరంకుశంగా అణిచేసే విధానం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రగుల్ రాబోయే రోజుల్లో ఇది ఇంటెన్సిఫై అవుద్ది మనకి పబ్లిక్లో కూడా కనిపిస్తుంది. సార్ ఒకటి చెప్పండి, మోడీ వచ్చిన తర్వాత పూర్తిగా కూడాను కమ్యూనిస్టులే అంతం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నట్టున్నారు. మీరంటే దేశవ్యాప్తంగా ఎలా ఉన్నా సరే ఇప్పుడు మీరు ఉన్నారు, పొద్దునేసిన కాంచి షెడ్యూల్స్ వస్తే మాకే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు విజయవాడ మీటింగ్ జరిగింది, గుంటూరు జరిగింది, ఇప్పుడు మా స్టూడియోకి వచ్చారు, నైట్ 9 వస్తుంది. అయినా సరే ఇంత యాక్టివిటీస్ ఎలాగా ఆ బాడీలో ఉన్నాయని, అంటే ప్రభావితం కాకుండా ఇంకా ఉద్యమాల పట్ల. మోడీ లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అణచాలనుకోవటం కమ్యూనిస్ట్ ఉద్యమానికి కొత్త కాదు. ఎందుకంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రవేశించక ముందే కమ్యూనిస్ట్ పేరుతో కుట్ర కేసులు పెట్టి జైల్లో పడేశారు. కమ్యూనిస్టులు అయిన వాళ్ళని కాని వాళ్ళని అందరినీ 1921-29 మధ్య 8 ఏళ్లలో 3 కుట్ర కేసులు పెట్టి దాదాపు 100 మందిని జైల్లో వేశారు. అప్పుడు మన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో ఉండేవాళ్ళు కూడా నెహ్రూ లాంటి వాళ్ళు ఈ కేసులు వాదించడానికి ముందుకు వచ్చారు, కమ్యూనిస్టుల తరఫున వాదించడానికి ముందుకు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు కమ్యూనిస్టులను అణచాలనుకుంటే కోర్టుల్లో కమ్యూనిస్టులు చేసిన ప్రచారం కమ్యూనిస్ట్ ప్రచారానికి తోడ్పడింది. ఇక ఆ తర్వాత వాళ్ళు కుట్ర కేసులు పెట్టడం మానుకున్నారు. ఎందుకంటే వీటిని కూడా ఉపయోగించుకుంటున్నారు అని చెప్పని. ఆ తర్వాత ట్రేడ్ యూనియన్లు పెద్ద కేంద్రాల్లో విస్తరించినాయి. వాటితో తెలంగాణ ఉద్యమాన్ని అణిచి అయిపోయింది కమ్యూనిజం అనుకున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఆంధ్ర విడివిడిగా జరిగినాయి కాబట్టి మేము అధికారానికి రాలే. లేకపోతే రెండులో విడివిడిగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వచ్చింది, మద్రాసు దీంట్లో కానీ తెలంగాణలో కానీ. అప్పుడు ఆ రోజు కలిసి ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. అంటే 2 రాష్ట్రాలుగా ఈసారి ఆంధ్రగా ఉండుంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండుంటుంది. అందువల్ల అప్పుడే వాళ్ళు అంత పెద్ద నిర్బంధం కూడా చేయలేకపోయారు, అణచలేకపోయారు. కానీ ఇప్పుడు మోడీ నిర్బంధం కంటికి కనపడకపోయినా ఇది చాలా ప్రమాదకరమైంది. అయితే ఇది కమ్యూనిస్టులకు మాత్రమే కాదు, ఈరోజు దేశం ఈవెన్ మామూలుగా అనుకుంటారు ముస్లిం వ్యతిరేకి లేదా కమ్యూనిస్ట్ వ్యతిరేకి అనుకుంటారు. అంతేకాదు హిందూ మతంలో 80% ఉండేటువంటి దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఈవెన్ అగ్రకులాలు ఉండే మహిళలకు కూడా వాళ్ళు వ్యతిరేకం. మనోవాదాన్ని అమలు చేయాలన్న తర్వాత మహిళలకు హక్కులు ఉండవు. అందువల్ల రేపు పొద్దున ఈ అణిచివేత, ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు, ఉదాహరణకి వర్కర్స్ని అణిచేస్తున్నారు. ఏదైనా కావాలంటే వాళ్ళు సమ్మెలు చేయటానికి లేదు, కోరికలు అడగటానికి లేదు. వీళ్ళంతా ఎవరు? వాళ్ళే ముస్లింలు కాదు, కమ్యూనిస్టులు కాదు, వాళ్ళంతా అత్యధిక మంది హిందువులే. ఇప్పుడు రైతులు గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు, వాళ్ళు ఉద్యమిస్తే అణిచేస్తున్నారు. ఇప్పుడు భూములు ఆక్రమించుకుంటున్నారు, స్వాధీనం చేసుకుంటున్నారు, రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళంతా ఎవరు? హిందువులే కదా. కాబట్టి మోడీ పాలన మీద హిందువులే తిరుగుబాటు జరుగుద్ది. అంటే రాష్ట్రపతిని కూడా మహిళను పెట్టామని చూపిస్తున్నారు కదా. మహిళను పెట్టారు, ఆమెను పాపం అవమానించారు. ఆమె ట్రైబల్ మహిళ. ప్రధానమంత్రి కూర్చొని ఉంటాడు, రాష్ట్రపతి నిలబడి ఉంటుంది. ఆమెను మరీ అన్యాయంగా రాష్ట్రపతి కదా, అన్యాయంగా. ఇప్పుడు రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళు చెప్పినట్టుగా కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ జనయన్గా ఇచ్చిన నోటీసుని తిరస్కరించలేదని ఆయన ఇంటికి పంపించేశారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళని గుజరాత్లో చూసాం, అమిత్ షా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని అంటిపారి కేసులు పెట్టి జైల్లో పడేసాడు. అంతే, వాళ్ళకి ఎదురు రాకూడదు అంతే. అది సార్ ఇది అవకాశం ఉందా రాబోయే రోజుల్లో ఈ మతతత్వ పార్టీలు కట్టడి చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మతతత్వం అనేది
మహిషాసురుడు అని ఆడు రాక్షసి రాక్షసి అనమాట. వాడి తల మీద వాడే ఎవరి తల మీద పెట్టిన వాడు భస్మీ పట్టలేకపోతాడు. చివరికి వాడి తల మీద వాడు పెట్టుకొని నాశనం అయిపోయాడు. ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అని అంతే భవిష్యత్తులో వాళ్ళని ఇంకొకరు ఎవరు కాదు, వాళ్ళే నాశనం చేసుకుంటారు. సార్, దక్షిణాది రాష్ట్రాల్లో అసలు బీజేపీ అనేది కనపడదని మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ కూడాను అనుకున్నారు. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చూస్తే 8 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, 2 పార్లమెంట్ ఉన్నాయి, 2 రాజ్యసభ ఉన్నాయి. అంటే ఇటు కర్ణాటక కూడా అక్కడ క్యాప్చర్ చేయాలని చూశారు, అక్కడ మీలాంటి మేధావులందరూ అడ్డుపెట్టేశారు. తమిళనాడులో నెక్స్ట్ టార్గెట్ పెట్టుకున్నారు, ఆంధ్రాలో టార్గెట్ అంటున్నారు, తెలంగాణ టార్గెట్ అంటారు. అంటే వీటిని ప్రోత్సహిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఏమనాలి? అంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి 3 పార్లమెంటు లేదా కొన్ని అసెంబ్లీ సీట్లు వచ్చినాయంటే వచ్చిన ప్రధాన కారణం తెలుగుదేశం వల్లనే. తెలుగుదేశానికి బీజేపీ అవసరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు, అరెస్టులు నుంచి తప్పించుకొని ఎలక్షనీరింగ్ చేయలేం అనేటువంటి భయంతో పోయి వాళ్ళ సంఖలో దూరారు. వాళ్ళు వీళ్ళని ఉపయోగించుకొని ఇప్పుడు పెనిట్రేట్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అడుగు దొరికిందంటే తెలుగుదేశం పుణ్యాన్ని. ఆ పాపం వాళ్ళు భరించాల్సింది. పొద్దున తెలుగుదేశాన్ని కూడా మింగేస్తుంది. మనకు ప్రాంతీయ పార్టీల చరిత్ర చూస్తే ఎక్కడైతే బీజేపీతో మహారాష్ట్రలో అదే, పక్కనే ఒరిస్సాలో అదే, ఈవెన్ ఇప్పుడు బీహార్లో అదే నితీష్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెట్టి వాళ్ళు చీఫ్ మినిస్టర్ చేయాలని చూస్తున్నారు. అన్నాడీఎంకే ఏమైంది? ఇప్పుడు చివరికి పాపం వాళ్ళు భయపడిపోయి మేము మా సింగిల్ పార్టీ మేమైతే వస్తాం, బీజేపీ పంచుకోమని బహిరంగ ప్రకటిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా సరే బీజేపీతో రాజీ పడి స్నేహం చేసిన పార్టీ బలపడిన చరిత్ర లేదు, బలహీన పట్టాం తప్ప. వాళ్ళది ఎదురొడ్డి పోరాడినవాడు బలపడ్డాడు. ఇప్పుడు ఇక్కడ డిఎంకే బలపడింది, బీహార్లో ఆర్జేడీ గట్టిగా నిలబడింది, ఎస్పీ నిలబడింది. ఎవరైతే నిలబడి పోరాడుతున్నారో వాళ్ళు బలపడుతున్నారు. అందుకని తెలుగుదేశం వాళ్ళకి ఆ చరిత్ర తెలియక కాదు, వాళ్ళు ఉనికి కోసం వాళ్ళతో రాజీ పడ్డారు. కానీ రేపు పొద్దున తెలుగుదేశం ఉనికే ప్రమాదం అవుద్ది. సార్, అప్పుడు ఏదైతే అప్పుడు గోద్రా ఇన్సిడెంట్ జరిగిందో చంద్రబాబు నాయుడు గారు ముందుండి బయటకు వచ్చారు. కానీ అటువంటి సెక్యులర్ బావుగల ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో మతతత్వ పార్టీలకి తీసుకురావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు 1999లో కూడా బీజేపీతో కలిశాడు, 99-2004 మధ్య కలిశాడు, మరలా విడగొట్టుకున్నాడు, కాంగ్రెస్తో కలిశాడు, ఆ తర్వాత మరలా 2014లో కలిశాడు, మరలా 2018లో విడగొట్టుకొని మళ్ళీ యూపీఏ తోటి కలిశాడు, ఇప్పుడు మళ్ళీ 2024లో కలిశాడు. అందుకని కూడా మారే అవకాశం ఉందా? స్థిరత్వం లేదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ క్రీడ ఆడుతున్నది. పవన్ కళ్యాణ్ని ఒక చేత్తో పట్టుకొని ఇప్పుడు లోకేష్ని ఇంకో చేత్తో పెట్టుకొని ఆడించాలని చూస్తున్నారు. లోకేష్ని ఎట్లా వారసుని చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. రేపు బీజేపీ అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో, ఇద్దరు పోటీలు పడుతున్నారు అనుగ్రహం కోసం. సనాతన ధర్మం కాబట్టి ఆయనకి ముగ్గు చూపే అవకాశం ఉంది. వాళ్ళ ప్రయోజనాలు బట్టి ఆ రోజు వాళ్ళ ప్రయోజనం బట్టి చూస్తారు. వాళ్ళకి సనాతన ధర్మం మీద భక్తి ఏం లేదు. బీజేపీకి సనాతన ధర్మం మీద భక్తి లేదు, మతం మీద భక్తి లేదు, దేవుడి మీద భక్తి లేదు, విశ్వాసాలు లేవు. వాళ్ళకి కావాల్సింది అధికారానికి మతాన్ని అడ్డం పెట్టుకున్నారు అంతే. రేపొద్దున తెలుగుదేశం ఉపయోగపడుద్ది, అధికారం కూడా తెలుగుదేశం ఉపయోగించుకుంటారు. తెలుగుదేశం తొక్కేసి వైఎస్ఆర్ని ఉపయోగించుకుందామంటే వైఎస్ఆర్ని ఉపయోగించుకుంటారు. ఈ రెండు వద్దు పవన్ కళ్యాణ్తోనే మనం ముందుకు పోయి అధికారానికి వస్తాం అనుకుంటే అటేనే వెళ్తారు. వాళ్ళకి కావాల్సింది అధికారం, ఎవరినైనా తొక్కేస్తారు దానికోసం. మతతత్వ పార్టీలన్నీ ఒక కూటమిలాగా ఉన్నాయి. అయితే సెక్యులర్ భావాలతో వైసీపీ బయట ఉంది, కాంగ్రెస్ బయట ఉంది. మీరందరూ ఎందుకని కూటమి కాలేకపోతున్నారు? అంటే వైసీపీ చాలా బలంగా ఉంది కదా, ఆ జగన్ గారితోనూ సిపిఐ పార్టీకి ఆ గ్యాప్ ఎందుకని ఉంది? ఫస్ట్ థింగ్, వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఈ రెంటిని మేము సెక్యులర్ పార్టీలు కానీ భావిస్తున్నాం. ఇద్దరూ బీజేపీతో రాజీ పడుతున్నారు. ఇంటర్నల్గా కాదు, ఎక్స్టర్నల్గా కూడా. వైసీపీ అధికారం ఉన్నంత కాలం బీజేపీని బలపరిచింది. తేడా ఏమిటంటే ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏలో చేరారు, అప్పుడు వాళ్ళు ఎన్డీఏలో లేరు. అవుట్ సైడ్ నుంచి వాళ్ళు అన్నింటినీ బలపరిచారు, అన్ని బిల్లుల్ని బలపరిచారు, ప్రతిదానికి ఓటేశారు. ఇక్కడి నుంచి జగన్ గారు ప్రతిదానికి పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడల్లా ఏ బిల్లు పెట్టి మీరు చేతులు ఎత్తండి అని చెప్పారు. అధికారంలో ఉన్నంత వరకు వాళ్ళు మోడీని సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఈవెన్ ఎన్నికల్లో కూడా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇట్లాంటి ఎన్నికల్లో కూడా. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఓడిపోవటానికి నా ఉద్దేశంలో వైసీపీ ఓడిపోవటానికి సగం కారణం బీజేపీతో వాళ్ళు రాజీ పట్టమే. మోడీ విధానాలను ఎక్కడైతే ఇప్పుడు అమలు జరపడం ప్రారంభించాడో అవన్నీ ప్రజల్లో వ్యతిరేకతను సృష్టించాయి. ఇప్పుడు అవే విధానాలు తెలుగుదేశం కూడా అమలు చేస్తున్నది. అదే విధానాలని కొనసాగింపే. ఇద్దరికి అధికారం దగ్గర తప్ప విధానాల దగ్గర తగాద లేదు. వైసీపీ టీడీపీకి అధికారం దగ్గర తగాద తప్ప విధానాల దగ్గర తగాద లేదు. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు కూడా మేము బీజేపీ మతం మీద పోరాడతామని చెప్పటం లేదు. మా జాతీయ విధానం ఏంటంటే
బీజేపీ విధానాలతో పోరాడేటువంటి రాజీ లేకుండా పోరాడే పార్టీలతోనే మనం సహకరించాలి. అన్నిటితో పొత్తు పెట్టుకోవాలని కూడా ఏం లేదు. పొత్తు అనేది బీజేపీ వ్యతిరేక పోరాటానికి, లౌకికవాదానికి, ఎన్నికల పొత్తుకు సంబంధం లేదు. బీజేపీని ఓడించడమే లక్ష్యం మాది. కానీ దాంతోపాటు సిపిఎం కూడా బలపడాలని మేము భావిస్తున్నాం. అంతే కదండి. ఇక్కడ అధికారంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత బాగా వచ్చింది. మోడీ సగం కారణం, సగం జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఇప్పుడు ప్రజలు తిరస్కరణ గురైనటువంటి పార్టీతో కలిసి ఏ రకంగా మేము వ్యవహరించగలం? అందుకని మాకు పదవులు, సీట్లు కాదు కావాల్సింది. మా పార్టీ ఏదైతే ఇప్పుడు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని మా ప్రజాపునాది తరిగిపోయింది అనుకున్నామో, మరలా తిరిగి ఆ తప్పు చేయదలుచుకోలేదు. ఇతర పార్టీలు అంటే చిన్న చిన్న పార్టీలు కాదు, మేజర్ పార్టీలు. లౌకిక పార్టీ ఉన్న కాంగ్రెస్ తోటి మేము మొన్న పెట్టుకున్నాం, పెద్ద బలం లేకపోయినా పెట్టుకున్నాం. అందుకని బీజేపీ వ్యతిరేకత అనేది రాజకీయ కొలబద్ద. రెండో కొలబద్ద మా పార్టీ పెరుగుదలకు కూడా తోడ్పడాలి. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము పార్టీతోనే వ్యవహరిస్తాం. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పథకాల విషయంలో కానీ, జరుగుతున్న పరిణామాల విషయంలో కానీ మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు, వైసీపీ ఒంటరిగా పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధినేత షర్మిలాతో వాళ్ళు చేస్తున్నారు. అంటే సమస్య మీద అందరు కలిసి కూర్చొని మాట్లాడే విధానం ఎందుకని ఆంధ్రప్రదేశ్లో కనబట్లా? షర్మిలాతో మీరు మాట్లాడట్లా, వైఎస్ జగన్తో మాట్లాడట్లా, మీతో వాళ్ళు మాట్లాడట్లా? అంటే మీకు పైకి అలా కనిపిస్తుందేమో. సిపిఎం ఒంటరిగా చేయట్లేదు, వామపక్ష పార్టీలతో కలిసి చేస్తూ ఉన్నాం. రాజకీయంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సమయంలో ఒంటరిగా చేస్తున్నాం. ఇప్పుడు విద్యుత్ మీటర్లు, స్మార్ట్ మీటర్ల మీద వామపక్ష పార్టీల చొరవ తీసుకొని మేమే అందరం పిలిచాము. ఇప్పుడు ప్రజా సంఘాల వేదిక ఏర్పడింది. రేపు 5వ తేదీ ధర్నా చేయబోతున్నాము. ఇలాగే ఇప్పుడు వివిధ భూసేకరణ పోరాటాలు కానీ ఇతర అనేక అంశాల్లో సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు మొత్తం 10-11 పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో. చెన్నై కావచ్చు, పెద్దవి కావచ్చు, అందరం కలిసి మేము వ్యవహరిస్తున్నాం. ఇక రోజువారీ అనేక సమస్యలు స్థానికంగా కానీ అవసరాన్ని రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు ఎవరి విధానం ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తాం. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు బయటికి ఆ పార్టీలు ఎక్కువ కనబడతాయి కదా. మేము ఎన్నికల సమయంలోనే ఎవరితో కలవాలి, ఎవరితో కలవకూడదు అనే విషయాన్ని ఆలోచిస్తాం. అంతేలేండి. 5 ఏళ్ల ముందు నుంచే పలానా వాళ్ళతో కలుద్దామని కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా కలవటం కానీ ఉండదు. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా కలిసి చేయాలంటే వైసీపీ వాళ్ళు ముందు బీజేపీ పట్ల వాళ్ళ వైఖరి అంటే బహిరంగ ప్రకటించాలి. ప్రకటించి మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతామంటే జాతీయ స్థాయిలో అక్కడ రాజకీయ విధానం మాది రాష్ట్రంలో నిర్ణయం కాదు, ఢిల్లీలో నిర్ణయం అవుద్ది. అఖిల భారత మహాసభ నిర్ణయించింది. రెడ్ బుక్ అంటే కామ్రేడ్లు గుర్తు వస్తారు, కానీ దాన్ని భిన్నంగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అసలు ఈ రెడ్ బుక్ గోల్ ఏంటి? రెడ్ మా సొత్తేం కాదు, కాషాయం లేదు, మన సంస్కృతిలో ఎరుపే ఉంది. అవునండి. ఆడవాళ్ళు, మహిళలు పెట్టుకునే బొట్టు ఎరుపు. అవునండి. అందుకని మన చరిత్రలో మనం భారత రామాయణాలు ఎవరు కాషాయంతో తొడగలేదు. వీళ్ళు మధ్యలో తీసుకొచ్చారు. ఎప్పుడో వచ్చింది అది 15-16 శతాబ్దాలు ఎప్పుడో వచ్చింది. సన్యాసులు తిరుగుబాటు ఆ క్రమంలో ఇది వచ్చింది. రెడ్ అనేది ఇంకో దానికి కూడా ఉంది. రెడ్ అంటే డేంజర్ కూడా. అవునండి. అందుకని ఆయన ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. రెడ్ బుక్ పేరుతోటి కోర్టే చెప్పింది కదా, రెడ్ బుక్ పేరుతో భయభ్రాంతులకు గురి చేయబాకండి. ఎందుకంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్లు వ్యవహరించే హక్కు ఎవరికి లేదు. చట్టబద్ధంగానే వ్యవహరించాలి, ఎవరైనా చట్టబద్ధంగానే వ్యవహరించాలి. ఒకవేళ రెడ్ బుక్ పేరుతో ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్లుగా వ్యవహరిస్తామంటే మేము దాన్ని అంగీకరించము. సార్, మొన్న రీసెంట్గా జనసేన అధినేత సినిమా రిలీజ్ అయింది, దాని మీద మీరు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హరిహర వీరములకి, ఔరంగజేబుకి సంబంధాలు, చార్మినార్ ఇవన్నీ కూడా గజిబిజిగా ఉంది. ఎందుకని అంటే గజిబిజి పవన్ కళ్యాణ్ బుర్రలో ఉంది. మొట్టమొదట దీన్ని ఒక ఫ్యాంటసీ అంటే వినోదం కలిగిన సినిమా, రాజులు ఇది బాహుబలి ఉంది కదా టైప్లో తీయాలని అనుకున్నాడు. ఆయనే చెప్పాడు ఆ టైప్లో తీయాలని అనుకున్నారు. ఈయన బీజేపీతో స్నేహం వచ్చి ఈ మధ్య సనాతన ధర్మం, మతం, హిందువులు గుడ్డు గూసు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మొఘళ్ళు, ముస్లింలు వాళ్ళు ఏదో దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారు మన కోహినూర్ వజ్రాన్ని. మన యోధుడు పోయి దాన్ని ఇడిపించుకొని వచ్చాడు. ఈయన హిందూ యోధుడు, ఈయన హిందువుల తరఫున పోరాడే యోధుడు అని దీన్ని మార్చేశాడు. దీన్ని ఎప్పుడైతే మార్చేశాడో దానికి ఒక మతం రంగు వచ్చింది, హిస్టారికల్ కలర్ వచ్చేసింది. ఇది డిస్క్లైమర్లో ఇది వినోదం కోసం తీసిందని చెప్పిన పవన్ కళ్యాణ్ విశాఖలో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇది చారిత్రాత్మక సినిమా అన్నాడు. నేను స్పందించింది అందువల్లనే. ఇది చారిత్రాత్మక సినిమా కాదు, ఈ చరిత్రలో ఫ్యాంటసీ. మీరు ఫ్యాంటసీ అని చెప్పండి, అంతేగాని మొఘళ్ళ మీద మొఘళ్ళు, ముస్లిం అందరు దుర్మార్గులు, వాళ్ళని అణచడానికి, వాళ్ళ అంతు తేల్చడానికి హరిహర వీరములు పుట్టాడని చెప్పడం అంటే దుర్మార్గం అది. ఎందుకంటే మొఘళ్ళు ఈ దేశంలో
వాళ్ళు సంపాదించుకున్న సంపద అంతా ఇక్కడే వదిలేళ్ళారు. చివరికి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి జైలుకు పోయింది కూడా వాళ్ళే. అవునండి. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు పోరాడారు, సింధియా లాంటి వాళ్ళు లొంగిపోయారు. హిందూ అయినా సింధియా లొంగిపోయాడు. ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాణాలు త్యాగం చేసింది. నాదిర్ అతను ఫిరోజ్ షా మన ఢిల్లీ మొఘల్ ఆఖరి నవాబు ఆయన, అతను తీసుకుపోయి బర్మా జైల్లో పడేశారు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మన కోహినూర్ని తీసుకుపోయి ఇంగ్లాండ్లో కోహినూర్ వజ్రం దొంగతనం చేసింది బ్రిటిష్ వాళ్ళు అని చెప్పకుండా మొఘళ్ళని చెప్పడం అంటే చరిత్రని వక్రీకరిస్తే కదా. కాకపోతే వీళ్ళు సినిమా తీయొచ్చు, బ్రిటన్ పోయి వీరమల్లే మ్యూజియంలో కోహినూర్ సంపాదించుకొని తీసుకొచ్చినట్టు చూపిస్తే పోయి నేను దేశభక్తి ఉంది బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడారా అని అనొచ్చు. అది లేదు. అసలు ఆ ముస్లిం వీళ్ళు చెబుతున్న హరిహర వీరమల్ క్యారెక్టరే లేదు ఆ టైంలో. ఉంది గింది ఏదో హరిహర వీరమల్ అనుకుంటే అతను ఎప్పుడో 12-13 శతాబ్దం వాడు, ఈ ఔరంగజేబు 15-16 శతాబ్దాలు వాడు. అసలు ఒకదానికి కూడా సంబంధమే లేదు. ఏమి కేవలం కమ్యూనలైజ్ చేస్తున్నాడు. కళని కమ్యూనలైజ్ చేయటం చాలా పెద్ద నేరం. సరే, ఇప్పుడు రాష్ట్రంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చాలా బ్యాలెన్స్గా ఉండేవారు ఇది మతతత్వ విషయాల్లో. ఇటు రాజశేఖర రెడ్డి గారు కూడా మూడు రాష్ట్రం ఉన్నప్పుడు బ్యాలెన్స్గా ఉండేవారు. కానీ ఎప్పుడైతే జనసేన అధినేత బీజేపీతో టైఅప్ అయ్యారో కొంచెం ఎఫెక్షన్ బాగా పెరిగినట్టుంది. అది రాబోయే రోజుల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయ్యారనే కన్నా బీజేపీ వల్ల పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇద్దరు ఎఫెక్ట్ అయ్యారు. బీజేపీకి పవన్ కళ్యాణ్ దగ్గర కాబట్టి పవన్ కళ్యాణ్ని ఏదో రకంగా మంచి చేసుకోవాలని సంతృప్తి పరచని వీళ్ళు ఉన్నారు. తెలుగుదేశం యొక్క ఇదేమిటంటే అప్పీజ్మెంట్ ఆఫ్ మోడీ అండ్ అమిత్ షాని మోడీని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ కరుణ కటాక్షాలు పొందడానికి మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ అధికారంలో బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా వాళ్ళ లౌకిక స్వభావానికి ఆలోచన లోటు రాకుండా చూస్తున్నారు. మిగతా విషయాల్లో ఆర్థిక విధానాలు అవి ఇవి భారాలు వేయటం ఎన్నున్నా ఈ విషయంలో జాగ్రత్తగా కరుగ్గానే వ్యవహరించారు. ఈసారి అది మెత్తబడింది. అది మనకు తిరుపతి తిరుమల విషయంలో కనిపిస్తుంది. లడ్డు విషయంలోనూ ఇప్పుడు ఎంప్లాయీస్ని, ఇప్పుడు హాస్పిటల్లో కాలేజీల్లో పనిచేసే ఎంప్లాయీస్ని తీసేయటం ఏంటి? అసలు వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారిని చేసుకున్నాడు. ఆమెనేం చేస్తారు? రేపు పొద్దున ఇక్కడ నుండి ఎంప్లాయీస్ని తీసేస్తామండి. డ్రైవర్లే కాదు, డాక్టర్ వస్తాడు లేదా నర్సు, వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలి, తప్పే ఉంది. ఇప్పుడు అమెరికన్ హాస్పిటల్స్లో అందరూ క్రిస్టియన్లో పనిచేస్తున్నారా? హిందువులు కూడా ఉన్నారు కదా, ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అందుకని ఇంతకుముందు లేదు, అది ఇప్పుడు ఎక్కువైంది. అది వీళ్ళని సంతృప్తి పరచడం కోసం వీళ్ళు రాంగ్ స్టెప్. రేపు పొద్దున అది వాళ్ళకే ఎదురు కొట్టుద్ది, తెలుగుదేశానికి ఎదురు కొట్టుద్ది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, వాటి మీద ఈ చంద్రబాబు నాయుడు గారు చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. స్వర్ణాంధ్ర అని, లేకపోతే విజన్ 2047 అని, P4 అని, అన్నీ ఊహాజనితమైనవి. దీర్ఘకాలంలో కూడా మంచి ఫలితాలు ఇవ్వవు. ఇప్పుడు విజన్ 2020 అని ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు ఆయన అన్నాడు అసమానతలు పెరిగిపోయినాయి, పేదరికాన్ని నిర్మూలించాలని. మరి విజన్ 2020 ఎందుకు పేదరికాన్ని నిర్మూలించలేకపోయింది? 20 ఏళ్లలో 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. విజన్ 2020 కాలం 20 ఏళ్లలో 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. అందుకని ఇవన్నీ కూడా క్యాపిటలిజాన్ని ఉధృతంగా విస్తరింపజేయడానికి, మార్కెట్ను విస్తరింపజేయడానికి తప్ప ప్రజల యొక్క అభివృద్ధి గురించి కాదు. భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే అభివృద్ధి నినాదం, అంతే తప్ప దానివల్ల అభివృద్ధి ఎక్కడ ఇంతకుముందు ఏమన్నాడు ఆయన? ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టమంటే ఇంకుడు గుంతలు కడతాను, లేకపోతే చెక్ డ్యాములు కడతా అన్నాడు. ఇంకుడు గుంటలు ఏమైంది? డబ్బులంతా వృధా అయిపోయింది. తర్వాత వచ్చి ఏమన్నాడు? చెట్టు నీరు అన్నాడు. అక్కడ చెరువులు తవ్వించి చేస్తాం. అక్కడ కూడా పెద్ద ఎత్తున డబ్బులు అవినీతి జరిగింది తప్ప నీళ్ళు అయితే జనానికి అందుబాటులో రాలా. ఈ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఏమవుతుంది? ఏ టెక్నాలజీ అయినా ప్రజల యొక్క సౌకర్యానికి తప్ప మేము దేనికి వ్యతిరేకం కాదు. యాక్చువల్గా కమ్యూనిస్టుల అధికారంలోకి వస్తే టెక్నాలజీ ఇంకా బాగా పెరుగుద్ది. మాకన్నా టెక్నాలజీని ఇంప్రూవ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు టెక్నాలజీ పేరుతో సంపదను కొంతమందిని కట్టబెట్టడానికిను, భూములు, నీళ్లు, చివరికి పరిస్థితి ఏంటి? ఈరోజు సూర్యరశ్మి, గాలి కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది. సోలార్ ఎనర్జీ అదే కదా, విండ్ ఎనర్జీ అదే కదా. దానివల్ల అదానికి ఇచ్చేస్తున్నారు. ₹2.49 కరెంట్ ఛార్జీలు మూతపడిపోతున్నాయి. దాన్ని ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వాడిన వాళ్ళందరూ రెట్టింపు. నేను అరకుని ట్రైబల్ ఏరియా, అక్కడికి వెళ్తే షాపులో వాళ్ళు చెబుతున్నారు 1500 వచ్చింది పోయిన నెల, ఈ నెల 3000 వచ్చింది. స్మార్ట్ మీటర్ మార్చిన తర్వాత 3000 అయింది, డబల్. విజయవాడలో అతను ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెచ్చి చూపిస్తున్నారు. అంతకుముందుకి దీనికి తేడా. అమరావతిలో ఇంతకుముందు 33,000 ఎకరాలు తీసుకున్న 29 గ్రామాల ప్రజలే తీవ్ర అసంతృప్తి ఉన్నారు.
వాళ్ళు పోరాడారు పాపం, మళ్ళీ రాజధాని సాధించుకున్నారు, వస్తే ఏదో వస్తుంది అనుకున్నారు. ఇంతవరకు వాళ్ళకి ప్లాట్లు చూపెట్టలేదు, కాగితాలు ఇచ్చారు తప్ప వాళ్ళకి పెన్షన్లు లేవు, ఇతర బెనిఫిట్స్ ఏమీ లేవు. వాళ్ళేంటి ఉన్నవాళ్ళకే ఈ గతి ఉంది, గ్యారెంటీ లేదు, మళ్ళీ మా భూములు తీసుకుంటారని కొత్తగా ఇప్పుడు ఆ 20,000 ఎకరాలు ఇచ్చేటువంటి వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. చివరి క్యాబినెట్ నిర్ణయం చేయలేక వాయిదా వేసి పడేసారు. అంటే చాలామంది ప్రతిఘటన వద్దని అనటంతో, అంటే ఇది హైప్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు రైల్వే స్టేషన్ కడతారట, రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు అవసరమా? ఎక్కడ లేదు అంత పెద్ద. ఏం చేస్తా అంటే కమర్షియలైజ్ చేయటమే. రైల్వే స్టేషన్ కమర్షియలైజ్, ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది గన్నవరం, జస్ట్ హాఫ్ అన్ అవర్ దాన్ని డెవలప్ చేయొచ్చు ఇంకా కావాలంటే. మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ అక్కడ కడతామని అంటే రియల్ ఎస్టేట్ కోసం తప్ప ఏముంది. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు భోగాపురం విశాఖ దగ్గర కడుతున్నారు, శ్రీకాకుళం తీసుకుపోయి కార్గో ఎయిర్పోర్ట్ కడతారట. అసలు ఒకదానికొకటి సంబంధం లేదు ఇవి. అందుకని ఇక్కడ ముందు రాజధాని నిర్మించి ఈ బిల్డింగ్స్ అన్నీ పూర్తి చేసేస్తే కమర్షియల్ యాక్టివిటీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రైతులకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని బదులు పోయినసారి కూడా 5 ఏళ్ళు ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు, ఆ సింగపూరు ఈ జపాన్ అని ఏది రాక చివరికి ఆయన సినిమా డైరెక్టర్ రాజమౌళిని తీసుకొని సెట్టింగ్లే చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారు. అందుకని ఉన్న 5 ఏళ్లలో ఏం చేయాలి? 2047 గురించి కాదు ఈయన ఆలోచించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. 2029లోగా ఏం చేయగలం అది చేసి చూపిస్తే వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు అచ్చెన్నాయుడు, మేము 1,500 మహిళలకు ఇవ్వాలనంటే శ్రీధరం రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. రాష్ట్రాన్ని ఆల్రెడీ అమ్మటం ప్రారంభించేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మితే తప్ప డబ్బులు ఉండవని సంగతి తెలియదు వాగ్దానం చేసేటప్పుడు. అప్పుడేమో అమ్మేయాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు మరి ఎన్నికలు వాగ్దానం చేసేటప్పుడు చెప్పాలి, ఇల్లు తిరిగి మీకు ఎంత వస్తుంది మా అధికారానికి వస్తే లెక్కలేసి చెప్పారు కదా. ఇప్పుడు బస్సు ఏమన్నారు, ఉచిత బస్సు అని తమిళనాడులో ఉంది, తెలంగాణలో, మన కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, అందరికీ అన్ని చోట్ల అలౌ చేస్తున్నారు. ఇక్కడేమన్నారు జిల్లాకి పర్మిట్ చేస్తారట. అంటే వెళ్తా లేదు ఇంకా బియాండ్ దట్ నువ్వు ఛార్జ్ కట్టాలి. దానికి 1,000,000 నిబంధనలు లోకల్గా. అంటే ఇప్పుడు డబ్బులు సంపద పెంచుతాం పెంచి వాళ్ళందరికీ ఇవ్వండి. సంపద పెంచేది మీ పని అన్నప్పుడు సంపద పెంచి వాళ్ళందరికీ ఇవ్వండి. మన రాష్ట్రంలో కార్పొరేట్లు బ్యాంకులు కాకుండా డబ్బు 1,00,000 కోట్లు ఉంది. ఈ 1,00,000 కోట్లు వాళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తే P4 అమలు జరగచ్చు, 1,500 అమలు చేయొచ్చు, ఉచిత బస్సు అమలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. వచ్చే అవకాశం ఉందంటారా బడ్జెట్ అంటే వాళ్ళ మీద పడాలి, వాళ్ళ పడే ధైర్యం వాళ్ళకి లేదుగా. చిన్న చిన్న ఫోన్ బిల్ పడతారు తప్ప. ఇప్పుడు అనిల్ అంబానీ 3,000 కోట్లు ఎగ్గొట్టాడు. అవునండి. ఆ అనిల్ అంబానీకి విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లాలో ల్యాండ్స్ కేటాయించారు. ఎట్లా కేటాయిస్తారు? ఫ్రాడ్ అని కోర్టు డిక్లేర్ చేసింది. అది ఫ్రాడ్ అని, ఒక ఫ్రాడ్ అని కోర్టు డిక్లేర్ చేసిన అతనికి 3,000 కోట్లు ఒక SBIకే డబ్బులు ఎగ్గొడితే మీరు ఎట్లా అక్కడ భూములు కేటాయించి ఈయన పెద్ద పారిశ్రామికత అభివృద్ధి చేస్తాడని చెప్పి నమ్మన్నారు ఫ్రాడ్లను తీసుకొచ్చి పెట్టి. సార్ ఇప్పుడు విశాఖ భూములు రూపాయికి ఇస్తున్నారు, దాని మీద కూడా మంచి 99 పైసాకి ఎకరం భూములు టాటాకి వాటి కట్టబెట్టారు కదా. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వలసా కంపెనీ అనేది, అది ఊరు పేరు లేని కంపెనీకి 100 ఎకరాలు 99 పైసలు, ముందు 99 పైసలని మేము 3 నెలలు పట్టింది. మేము 99 పైసలు ఇవ్వట్లేదు, 1.5 అమ్ముతున్నామని చెప్పడానికి 3 నెలలు ఎందుకు పట్టింది వాళ్ళకి? అంటే లోపల అడ్జస్ట్ చేసేసారు. ముందు ఉచితంగా ఇద్దాం అనుకున్నారు, వ్యతిరేకత వచ్చేసరికల్లా మార్చేసారు. ఇప్పుడు ఇక్కడ రాజధానిలో కూడా కొందరికి ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. అందుకని భూములు ఎందుకు ఉచితంగా ఇవ్వాలి? ప్రజలకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు లూలు కంపెనీకి RTC స్థలం ఇస్తా ఉన్నాడు, అది ఒక మామూలు షాపింగ్ మాల్. అనేక మంది రిలయన్స్ వాళ్ళు వీళ్ళు డిమార్ట్ వాళ్ళు చాలామంది పెట్టుకున్నారు, వాళ్ళ స్థలాలు కొనుక్కున్నారు, వాళ్ళు పెట్టుకున్నారు. మరి నువ్వెందుకు ఇవ్వాలి వాళ్ళకి? అందులో ఒక విదేశీ కంపెనీ, విదేశీ రిటైల్ వ్యాపారంలోకి విదేశీ కంపెనీలు వస్తే పెట్టిన చోటల్లా వేల మంది రిటైల్ చిన్న వ్యాపారస్తులు ఎత్తేసుకొని పోతున్నారు వ్యాపారాలు. 4 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు, పెద్ద ఎంప్లాయ్మెంట్ రిటైల్ వ్యాపారం. మరి వాళ్ళకి ఉచితంగా ఇచ్చి ఏం చేయదలుచుకున్నారు? అసలు RTC స్థలాలు ప్రజలవి, వాళ్ళకి ఇవ్వకూడదు. లూలు మార్కెట్ వాల్యూ 300 crores 300 ఉంటుందో 500 ఉంటుందో, ఇవన్నీ ఇన్ఫ్లేషన్, వాళ్ళు ఏమో ఫ్యాక్ట్స్ చెప్పరు. ఈ వేల లక్షల కోట్లు వేల కోట్లు అనే రేపు పొద్దున అట్లా ఉండవు, అన్నీ కూడా ఇన్ఫ్లేట్ చేసేస్తారు. అది విదేశీ ఓడు పెట్టుకోవడానికి అనుమతులు అన్నీ ఇవ్వటం, ఇలా ప్రభుత్వ భూములు దారాదో చేయడం పట్ల ఇవ్వకూడదు. మేము దానికి వ్యతిరేకం. విదేశీ రిటైల్ వ్యాపారంలోకి విదేశీ కంపెనీలు రాకూడదు, ఈవెన్ ఆన్లైన్ కూడా అలౌ చేయకూడదు అనేది మా అభిప్రాయం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే మేము రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నాము, ఈ పని లేని వాళ్ళు ప్రజలకు 10 రూపాయలు తగ్గించే కండిషన్ పెట్టమనండి, చూద్దాం. అది
ఇప్పుడు అన్ని షాపుల్లో బియ్యం 60 రూపాయలకి అమ్మితే నేను 30 రూపాయలకి ఇస్తానని అమ్మించు వాళ్ళ చేత అయితే నీకు అది ప్రకటించు, అప్పుడు ప్రజలకు లాభం జరుగుతుంది విదేశీ కంపెనీ వల్ల. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఉద్యమం నడుస్తుంది, మరి పక్కన ఏదైతే ప్రభుత్వ భూముల దారాదత్వం మీద కూడా ఉద్యమం నడుపుతున్నారు. అంటే ఓవరాల్గా కూడాను రాబోయే రోజుల్లో ఎటువంటి యాక్టివిటీస్ ఇంకా చేసే అవకాశం ఉంది? ఇంకా పెరుగుతాయి. మేము చేయటం కాదు, మేము మేలకుండా ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రావడానికి 3 ఏళ్ళు పట్టింది. ఈ ఏడాది పూర్తి కాకుండా వీళ్ళ మీద మొదలైంది. ఎందుకంటే హై హోప్స్ ఇచ్చారు, చాలా హోప్స్ ఇచ్చారు. 56% మంది వాళ్ళందరూ కూడా చెప్పారు ఇవన్నీ మేనిఫెస్టో రాంగ్గా ఉంది. 56% వేశారంటే ఎంత హోప్స్ ఉంటాయి? ఇప్పుడు అంతా చల్లబడిపోతుంది. అందుకని జనంలో బాగా కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఇప్పుడైనా గుర్తిస్తే వాళ్ళు సరిదిద్దుకుంటే మంచిది, లేకపోతే వాళ్ళు పతనానికి నాంది అవుతుంది. సార్, జనసేన అధినేతకి వామపక్ష నేతలు బాగా దగ్గరగా ఉండేవాళ్ళు కొన్నాళ్ళు పార్టీ ప్రారంభం దశలో. ఇప్పుడు అందరూ ఎందుకని దూరంగా ఉన్నారు? ఆయనేమో మొత్తం కూడా బీజేపీ మీద ఆధారపడే నేపథ్యం వల్ల దూరంగా ఉన్నారా? 2019 ఎన్నికలు ఒక సంవత్సరం ముందు నుంచి కలిసి పనిచేయడం మొదలుపెట్టాము. 19 ఎన్నికల్లోనే యాక్చువల్గా మమ్మల్ని కుదించాలని మాకు తెలియకుండా బీఎస్పీని తీసుకొచ్చి వాళ్ళకి కొన్ని సీట్లు ఇచ్చి కొంత చేశారు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే అసలు మాతో మాట్లాడటం అనుకున్నారు. ఆ 4 రోజుల లోపల అమెరికా వెళ్ళిపోయి రామ్మాధవ్తో మాట్లాడుకొని ఆమె బీజేపీ తోటి కుదుర్చుకున్నాడు. ఇటు నుంచి ఇటు ఆయిస్తే పోయి అటు పడ్డట్టు, లెఫ్ట్ నుంచి పోయి రైట్లో పడిపోయాడు. ఇప్పుడు పూర్తిగా ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ లాగా తయారయ్యాడు ఆయన. అందుకని మాకు ఆ రోజు మనం 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా కలిసి పనిచేద్దాం బీజేపీకి తెలుగుదేశానికి ఇద్దరు కూటమి, అంటే 6 నెలల ముందు వచ్చినా దాదాపు అప్పుడు దాకా కూటమి పనిచేద్దామనే దానికి మేము సుముఖంగా వ్యక్తం చేశాం. ఆ ఉమ్మడి అవగాహనకు భిన్నంగా దాటి క్రాస్ అయ్యి అవతలకు వెళ్ళిపోయింది ఆయన. మేము అదే పొజిషన్లో ఉన్నాం, ఆయన పొజిషన్ మార్చుకొని వెళ్ళిపోయాడు. అంటే 100% స్ట్రైక్ కొట్టాము, కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఈ సీట్లు పెంచుతామని అంటున్నారు ఆయన. ఈ లెక్కలు ఇవన్నీ రాజకీయాల్లో పనిచేయవు, మ్యాథమెటిక్స్ అస్సలు పనిచేయవు. ఇప్పటివరకు పార్లమెంటరీ మన ఎన్నికల చరిత్ర చూస్తే మ్యాథమెటిక్స్ ఎన్నికల్లో పనిచేయవు, కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు పంచాయతీరాజు మొదటి దశలో వచ్చిన నిధులు ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ 25కు ఇప్పుడు 1500 కోట్లు వచ్చి ఉంటే కేంద్రం నుంచి పైసేవల సర్పంచులంతా వీధుల్లో పట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన డిపార్ట్మెంటు, ఆయన ఎన్విరాన్మెంటు, ఇప్పుడు అదానికి భూములు ఇస్తూ ఉంటే ఈయన పోయి అక్కడ వాళ్ళకి చెప్పులు పంచాడు, మామిడికాయలు ఇచ్చాడు ఏజెన్సీలు. అసలు ఎవరికి ఎప్పుడూ లేనంత ప్రేమ ఏజెన్సీలు చూపిస్తున్నాడు ఇప్పుడు అనంతగిరి అటు అల్లూరు సీతారామరాజు జిల్లా. ఎందుకంటే అదానికి భూములు ఇప్పించడానికి వాళ్ళ చేత వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. మేము అని గ్రామాలు తిరుగుబాటు చేస్తున్నాయి. వాళ్ళకి పోయి మంచి చేసుకొని మామిడికాయలు ఇచ్చి చేతిలో 300 మందికి చెప్పులు ఇచ్చి 3000 ఎకరాలు అదానికి ఇప్పించడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందుకని ఈ రకమైన రాజకీయాలతోటి ఆయన అక్కడ ప్రజాభిమానం. పవన్ కళ్యాణ్ గారు అంత రాజకీయ చతురత వచ్చిందంటారా? ఆయన అనుకుని నడిపించేవాళ్ళు, ఆయనకు వస్తుంది అంతనే కాదు. ఆయనకి ఇప్పుడు ఆయన యాక్టరే, డైరెక్టర్లు ఉంటారు కదా వెనక. సార్, పిఠాపురంలో ఉప్పడ ప్రాంతం అంతా కోసుకుపోతుంది, దానికి బడ్జెట్ ఇస్తా ఉన్నారు. మొన్న ఒక ఆయన వీడియో పెట్టాడు, మేమందరం చచ్చిపోతాం కాపాడండి. సముద్ర పొడ్డున ఇళ్ళు ఉన్నాయి, కోసుకుపోతా ఉంది, కనిపిస్తుంది. అది న్యాచురల్. ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్లో అది కూడా ఒక పార్ట్. వాళ్ళకి పునరావాసం కల్పించాలి, అవి కోసుకుపోకుండా అక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అక్కడ చెట్లు బాగా పెంచాలి. దానికి బదులు ఇప్పుడు టూరిజం పేరుతోటి సముద్ర పొడ్డున భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. ఎవరికి వాళ్ళు వచ్చి ఆడ కన్స్ట్రక్షన్లు చేసేస్తున్నారు, ఆడ ఉండే ఫిషర్మెన్లు కూడా లేపేసి. ఇప్పుడు వాళ్ళకి రక్షణ అలా ఎక్కువైనట్టు సార్ కోత భయపడుతున్నారు జనం. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మొత్తం కోస్టల్ రీజన్ అంతా ఎఫెక్ట్ అంతా వాటర్తో ఇలా ఉంది, వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు పిఠాపురంలో ఏవి ఎంతవరకు అమల్లోకి రాలే. సార్, మీరు అరకెళ్ళారుగా, ఎలా ఉన్నారు జనాలు అక్కడ, ఎలా ఉంది పరిస్థితి? అరకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చదువుకున్న వాళ్ళుగా నిరుద్యోగులు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి జియో నెంబర్ 3 మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తాము, 100% మీకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడు, పవన్ కళ్యాణ్ చేశాడు. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదు, దానికి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈ మెగా డిఎస్ పేరుతో అక్కడ ఎంప్లాయ్ వచ్చేసారంటే రేపు వాళ్ళకి ఉద్యోగాలు రావు. కానీ ఎడ్యుకేటెడ్ యూత్ చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మామూలు గిరిజనుల్లోనేమో వాళ్ళకి ల్యాండ్ ఉంది, పట్టాలు ఇవ్వాలి, అటవీ సంరక్షణ పోడు భూములు అవన్నీ ఇవ్వకుండా ఇప్పుడు కార్పొరేట్లకి అట్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అందువలన ఇంతకుముందు మీద కూడా అక్కడ వ్యతిరేకత పెరుగుతుంది. అంటే ఈ ఉద్యమం తీవ్రతరం ఉంది కదా సార్. ఇప్పుడు మనకు నెల్లూరు జిల్లాలో కూడాను కొన్ని వేల ఎకరాలు, అదే కరేడు రామాయపట్నం కేంద్రంగా తిరిగారు, ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈరోజు
అక్రమ కేసులో పెట్టి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడితే 500 మంది స్టేషన్ ముందు పోయి ధర్నా చేసి చివరికి ఆ సెక్షన్ ఉపసంహరించుకున్నారు. అదే ఈ గవర్నమెంట్ ఎమ్మెల్యే ఎందుకని ఇంత బ్రాడ్గా చేసేస్తున్నారు? అంతకుముందు కనీసం భయం పడేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు విజన్ 47 పేరుతో కార్పొరేట్లు ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది కదా, కార్పొరేట్లకి కట్టబెడితే అభివృద్ధి జరుగుద్దని అనుకుంటున్నారు. కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ల కొరకు, కార్పొరేట్ల చేత అన్నట్టు ఉంది ఇప్పుడు గవర్నమెంట్ నడపటం తీరు. ప్రజలు కాదు, ప్రజల కోసం, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం అనేది లేదు, కార్పొరేట్ల కొరకు. వాళ్ళు రూపొందించింది విజన్ 2047. వాళ్ళు పెట్టుబడులు పెడితే అభివృద్ధి అవుతుంది అనుకుంటున్నారు. అభివృద్ధి, పెట్టుబడి, శ్రమ రెండు ముఖ్యమైన రెండు మూలకాలు. అభివృద్ధిని ప్రోత్సహించి శ్రమని నిరుత్సాహపరిస్తే అభివృద్ధి జరగదు. నువ్వు పెట్టుబడిని ప్రోత్సహించినా శ్రమను కూడా ప్రోత్సహించు ఈక్వల్గా. మేము వస్తే శ్రమనే ప్రోత్సహిస్తాం, పెట్టుబడిని కిందకు తొయ్యం. పెట్టుబడి అవసరమే, మేము వచ్చిన పెట్టుబడి అవసరమే, కానీ శ్రమని ద్వారా ఉత్పత్తి సాధిస్తాం. ఇప్పుడు శ్రమని తొక్కిపెట్టి పెట్టుబడికి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇది మొత్తం సమస్యలో కీలకమైనటువంటి అంశం. సార్, ఈ టెక్నాలజీ పెరిగిపోతుంది, ఇండస్ట్రియల్స్ సంఖ్య తగ్గిపోతుంది, 100 మంది చేసి ఒకలే చేస్తున్నారు. ఈ పరిణామాల మీద ముందు నుంచి కూడా మీరు యాక్చువల్గా టెక్నాలజీ పెరిగే కొద్దీ మన శ్రమ తగ్గి 10 మంది పని చేస్తుంటే రోజుకి 8 గంటలు పని చేసేవాడికి 7 గంటలు ఇవ్వచ్చు. దాని బదులు ఏం చేస్తున్నారు, 8ని 16 గంటలు చేసి 10 మంది చేసేసరికి 5గురిని పెడుతున్నారు. దానివల్ల నిరుద్యోగం పెరుగుద్ది. టెక్నాలజీ ఎప్పుడు సొసైటీ డెవలప్మెంట్ అందరికి ఉపాధి కల్పించాలి తప్ప ఉన్న ఉపాధిని ఓడగొడితే ఎట్లా. అందుకని టెక్నాలజీకి మేము వ్యతిరేకం కాదు. పని గంటలు తగ్గించండి. దాని బదులు ఇప్పుడు ఏం చేశారు, చట్టం 12 గంటలకు పెంచారు పనిని. దాని మీద ఆందోళన చేసి మేమేం చెబుతున్నామంటే 8 గంటలని 7 గంటలు చేయండి, వారానికి 5 రోజులు పని చేయించండి, విశ్రాంతి దొరుకుద్ది. నీ సరుకులు కూడా ఎక్కువ అమ్ముడిపోతాయి. వాళ్ళకి విశ్రాంతి దొరికే కొద్దీ సరుకులు అమ్మకం పెరుగుద్ది, ఎక్కువ మందికి పని వస్తుంది, ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. అందుకని క్వైట్ అపోజిట్లో లైన్లో వెళ్తుంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. సార్, మొత్తమే కూడా ఆంధ్రప్రదేశ్లో రైతులు రైతు నాయకులు అందరూ కూడాను చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడాను ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడంతా భూముల మీద పడిపోయారు, సాగు భూముల్ని టార్గెట్ చేస్తున్నారు. అటు నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఇటు మీరు అన్నట్టు అరకు కావచ్చు, వైజాగ్ కావచ్చు. అంటే ఈ కార్పొరేట్ శక్తుల చేతుల్లో వీళ్ళు ఉన్నారా, లేకపోతే పైనుంచి కేంద్రం నడిపిస్తుందా? వీళ్ళు కార్పొరేట్ శక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా నడిపిస్తున్నారు. ఇద్దరు ప్రయోజనం ఒకటే, ఇద్దరు అవగాహన కూడా ఒకటే. అందువల్ల ఈ ఆర్థిక విధానాల్లో ఏమీ తేడా లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మోడీ గురువు, మోడీ చంద్రబాబు నాయుడు గురువు. ఇద్దరు గురు శిష్యులు ఒకరికొకరు. కామన్గా జరిగే ప్రాసెస్ అది. మోడీ లేకపోయినా కూడా చంద్రబాబు అదే చేస్తాడు, చంద్రబాబు లేకపోయినా మోడీ అదే చేస్తాడు. కాకపోతే ఇప్పుడు ఇద్దరికి కుదిరింది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ అంటున్నారు కదా, డబుల్ ఇంజిన్ తోటి తొక్కిస్తున్నారు జనాన్ని. అది మనం బలైపోతాం, మనం బలైపోతాం. అదే సార్, పోలవరం నిర్వాసితుల కోసం ఆందోళన చేస్తున్నారు, వారు నష్టపరిహారం కోసం డిమాండ్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎత్తిపోతల పథకాలన్నీ కూడా రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. కొత్త ఎత్తిపోతల పథకం ఏం లేదు, బనగచర్ల పేరుతోటి చేసేది ఇంప్రాక్టికల్. అది కాస్ట్ బెనిఫిట్ రేషియోలో కూడా వర్కౌట్ అవ్వదు. 82,000 కోట్లు పెట్టి పర్యావరణ అనుమతులు ఒకవేళ అన్నీ ఇచ్చి కట్టినా సరే, కాసేపు అనుకున్నాం ఆయన సమర్థుడు, నేను డబ్బులు తెస్తాను కట్టిస్తానంటే. ఇప్పుడు మనకి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి 100 టీఎంసీలు పంపు చేస్తున్నారు. పోలవరం నుంచి వాళ్ళు పంపు చేసేది 200 టీఎంసీలు. పట్టిసీమ ఆపేస్తారు. అప్పుడు పోలవరం తర్వాత పట్టిసీమ అవసరం ఉండదు కదా, ఎందుకంటే అదే కాలువ ద్వారా వచ్చేది. 200 టీఎంసీలు 100 టీఎంసీ కృష్ణాకు పోతే నువ్వు రాయలసీమకు పంపేది 100 టీఎంసీలు. దాని బదులు పోతిరెడ్డిపాడు దగ్గర కాలువ వెడల్పు చేసుకొని అంద్రినేవారిని కాలువ వెడల్పు చేసేస్తే కృష్ణా నీళ్ళని అటు మళ్ళించుకొని గోదావరి నీళ్ళని కృష్ణాకు వాడుకుంటే పరిష్కారం అవుద్ది. మేము చెబుతుంది ఏంటంటే, ఇప్పుడు వెలుగొండ ఉంది ప్రకాశం జిల్లా, కడప జిల్లాకి, అంద్రినేవా ఉంది రాయలసీమకి, గాలేరు నగరి ఉంది, జంజా అవుతుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే వీటన్నిటిని లింక్ చేసుకోవడం ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. దానివల్ల తెలంగాణ వాళ్ళు అభ్యంతరం పెట్టరు, ఒరిస్సా వాళ్ళు అభ్యంతరం పెట్టరు, ఇంటర్ స్టేట్ సమస్యలు రావు. మనం ఈ ప్రాజెక్టులు ముందు పూర్తి చేయండి, తర్వాత ఇంటర్లింక్ చేసుకుందాం అని చెబుతున్నాం. అది వాళ్ళకి మనకి తేడా. అది దానికి ఒప్పుకోవట్లేదు కదా వాళ్ళు. దానికి ఎందుకంటే 82,000 కోట్ల ప్రాజెక్టు, మెగా వాళ్ళు ప్రాజెక్టు వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చారు. ఒక 10 ఏళ్ల పాటు చేస్తూ ఉంటారు, ఆదాయం వస్తూ ఉంటుంది. టన్నెల్ చేయాలి, కొండలు పాల్గొట్టాలంటే అసలు 26 కిలోమీటర్లు టన్నులు వాళ్ళు దానికి ప్లాన్. 26 కిలోమీటర్ల టన్నులు, 6 లిఫ్టులు. ఇప్పుడు కాళేశ్వరం చూస్తున్నాం, అప్పుడు టామ్ చేశాడు ఆయన కేసీఆర్. ఇప్పుడు ఏముంది, ఇది పనికిమాల ప్రాజెక్ట్ అని రేవంత్ రెడ్డి దాన్ని విమర్శిస్తున్నాడు. యూజ్లెస్ ప్రాజెక్ట్, బడ్జెట్ల కోసం చేస్తున్నా అంతే, కాంట్రాక్టర్ల కోసం, పెద్ద కాంట్రాక్టర్ల కోసం. సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా చాలా అభిప్రాయాలు వెల్లడించారు. ఇది ఈరోజు యొక్క డిబేట్. మొత్తం మీద కూడాను రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యమాలు చేస్తామంటున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు. మీరు చూస్తున్నారు
జర్నలిస్ట్ అలీం పాడ్కాస్టింగ్. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. జర్నలిస్ట్ అలీం, సత్యమేవ జయతే.